నేను కాకపోతే నాలాగా ఉండేవాళ్ళు ఇంకెవరైనా వస్తారేంటి? ఇదేమీ డబుల్ యాక్షన్ కాదు, సింగిలే. మిమ్మల్ని ఒక్కరినే భరించలేకపోతున్నాను. మళ్ళీ డబుల్ యాక్షన్ అయితే చచ్చూరుకుంటాను. ఏంటి గొనుక్కుంటున్నావు? అబే ఏం లేదు సార్, మీరొక్కరే 100 మందితో సమానం అంటున్నాను. చాలు వీడిని భరించడం ఎలా, వీడితో పెద్ద టార్చరు అని తిట్టుకుంటున్నావు కదా. എനിക്ക് మనసులో ఏమైనా అనుకున్నా కూడా తెలిసిపోతుంది. ఇంకా గొనుక్కుంది చాలు. పాలెవరికి? ప్రీతికి సార్. ఏంటి ఇంత లేట్ నైట్ అయినా ప్రీతికి ఇంకా తీసుకెళ్లి పాలివ్వలేదా? అసలు నీకు బుద్ధుందా? నీకు తెలుసు కదా పాలు తాగితే కానీ తను నిద్రపోదని. అయినా ఇంత నెగ్లిజెన్స్ ఏంటి నీకు? సారీలు సార్, కిచెన్ అండ్ క్లీనింగ్ చేస్తూ మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడే తీసుకువెళ్ళిస్తాను. అగో అలాగేనా తీసుకెళ్ళేది? ఇంకెలా సార్? గ్లాస్ ఉంది, గ్లాసులో పాలున్నాయి, పాలలో చక్కెర కూడా వేశాను. అబ్బో, మరి పాలల్లో కుంకుమ పువ్వు ఎవరేస్తారు? మర్చిపోయాను సార్. బుర్రుంది, బుర్రలో ఏమో గుజ్జు మాత్రమే ఉంది. అదెందుకు పనికిరాదు. అది పనికి రావాలంటే నిన్ను. సార్ 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 సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఏమైందిరా గంగ చెవి మెలిపెడుతున్నావు? చూడండి పెదనాన్న, లేటుగా తీసుకెళ్లి ప్రీతికి పాలివ్వడమే కాకుండా అందులో కుంకుమ పువ్వు వేయడం మర్చిపోయింది. ఏదో హడావిడిలో మర్చిపోయాను పెద్దరు. ప్రతిరోజు టైంకి తీసుకెళ్తున్నాను. ఒక్కరోజు మిస్సింగ్ చేసినందుకు ఎలా కోపడుతున్నారో చూడండి. ఓ అవునా? అయితే తమరికి ఒకరోజు ఫుడ్ కట్. ఎందుకు సార్? ఒక్కరోజే కదా, ఏ తినకుండా ఉండలేవా? అలాగే నా చెల్లెలి విషయంలో ఒక్క రోజు కాదు, ఒక్క పూట కూడా నిర్లక్ష్యంగా ఉన్నా ఊరుకోను. చెప్తాను సంగతి. రుద్ర, ఈ జనరేషన్లో అందరూ ఎవరికి వాళ్ళు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావు. నువ్వెప్పుడూ అందరి మంచి చెడు చూస్తుంటావు. నేను నీలా ఆలోచించలేను రుద్ర. అలా అంటారేంటి పెదనాన్న? ముందుండి కుటుంబాన్ని నడిపించడం, అందరి మంచి చెడ్డలు చూసుకోవడం మీ నుంచే నేను నేర్చుకున్నాను. మీరే మా అందరికీ ఆదర్శం. ఇలా అనడం కూడా నీ గొప్పతనమే.